అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బాలిక రిషిక ప్రియ హత్యోదంతంపై స్థానికులు భగ్గుమన్నారు. ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న జనం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రధాన రహదారులన్నీ స్తంభించిపోయాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గుండెల నిలిచే విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ కళ్ళ ముందే ఉండాల్సిన 7 ఏళ్ల చిన్నారి కామందుడి చేతిలో బలైపోయింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన రిషిక ప్రియ అనే బాలిక శవమై తేలడం స్థానికంగా తీవ్రం కలకలం రేపింది. మదనపల్లి పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే రిషిక ప్రియ నిన్న సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ అదృశ్యమైంది. రాత్రి కావస్తున్న కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరికి పక్కింట్లోనే డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది. అన్నమయ్య జిల్లాలో చిన్నారి రిషిక ప్రియ మృతి ఘటనపై మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీవ్రంగా స్పందించారు. చిన్నారిపై జరిగిన అరాచకం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన తెలిసిన వెంటనే బాధిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించిన ఎమ్మెల్యే వారికి ధైర్యం చెప్పారు. ఈ దారుణాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి, హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నిందితుడు కులవర్ధన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అతనికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులు ఎలాంటి అభద్రత భావానికి గురి కావద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కఠినమైన చర్యలు తీసుకుంటాం. 100% తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏమంటే ఇప్పుడు మనకి ఆ ప్రాసెస్ అనేది మీరు చేసే దయచేసి మేము చేసే చర్యలు 100% కఠినమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి కొద్దిగా మా విజ్ఞప్తి మీరు పట్టించుకోండి. ఆ యొక్క ప్రాసెస్ అనేది చేయాలి. అది చేసిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మీ బాధ మాకు తెలుసు, మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఖచ్చితంగా చేస్తాము. కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీ పేరు ఈరోజు మదనపల్లిలో చిన్నారి రిషితపై చాలా పెద్ద అఘాయితం. అదే కాకుండా ఆ పాప హత్య చేయడం చాలా బాధాకరం. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు నేను అక్కడ ఉండింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసే పని చేసేవాడు. తప్పకుండా తల్లిదండ్రులు, మీరు ఆ కుటుంబ సభ్యులు, మీరు ఎవరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా మానవతా దృక్పథంతో తప్పకుండా నేను తల్లిదండ్రులకు న్యాయం చేస్తానని చెప్పి